ఇక్కడ నేను నమస్తే అండి అందరికీ 3 కప్పుల మైదా తీసుకున్నాను. స్టఫ్డ్ బ్రెడ్ పిజ్జా చేసి చూపిస్తున్నాను. ఈ బ్రెడ్ కూడా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం. కప్పులకి 1.5 కప్పు 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 ఫుల్ టీ స్పూను బేకింగ్ పౌడరు, 2 టీ స్పూన్ల చక్కెర, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, నాలుగు స్పూన్ల పెరుగు, 3 స్పూన్ల నూనె. దీన్ని ముందర కలుపుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుంటూ స్టిక్కీ అంటే కొంచెం చేతులకు అంటుకునే విధంగా పిండి కలిపి పెట్టుకోవాలి. కొంచెం నూనెతో పైన పూసి ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాం. ఇక్కడ స్టఫింగ్ కోసం 1 కప్పు స్వీట్ కార్న్, 1 కప్పు ఒక పెద్ద క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుని, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, ఇక్కడ 1 కప్పు పిజ్జా చీజు. ఈ చీజు మీకు నచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను 1 కప్ వేస్తున్నాను, మీరు సగం కప్పు కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 2 3 టేబుల్ టీ స్పూన్ల టొమాటో కెచప్, 1.5 టీ స్పూను పిజ్జా సీజనింగ్ ఎలాగైనా వేసుకోండి. ఇది బాగా కలుపుకుందాము. ఇది ఇలా బాగా కలిపేసుకున్నాం. ఇది ఒకసారి మళ్ళీ బాగా మర్దనం చేసుకుందాం. పావు గంట అయిపోయింది. చిన్న ఉండలు చేసి పెట్టుకుందాం ముందర. కొంచెం పొడిపిండి తీసుకుని ఉండలు సరిగ్గా చేసుకుని పెట్టుకుందాం. ఈ కొలతలతో 8 అవుతాయండి. కొంచెం సాగ తీసి పెట్టుకుందాం. ఇక్కడ కావాలంటే చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చు. కొంచెం స్టఫింగ్ తీసుకుందాము. ఇలాగా స్టఫ్ చేసేసుకుందాం. ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్తగా మూసేయండి. ఇప్పుడు మళ్ళీ రోల్ చేసుకుందాం చేత్తో. ఇంతే. ఇవన్నీ ఇలాగా స్టఫ్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ కొంచెం స్టఫింగ్ మిగిలింది. దీన్ని 2 బ్రెడ్ స్లైసుల మధ్య పెట్టేసి శాండ్విచ్ లాగా టోస్ట్ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ పుల్ కూడా వస్తుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక ఉండని తీసి ఇలాగా వేసుకుందాం. ఒకవైపు కాలేదాకా కదపొద్దు. ఇలా నూనె పైన వేసుకుందాము. ఎర్రగా కాలిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. ఫైనల్గా చూపిస్తాను. అన్నీ రెడీ అయిపోయాయండి. బన్ పిజ్జా, బ్రెడ్ స్టఫ్డ్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది.
పిల్లలకి చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.